వెల్కమ్ బ్యాక్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సామినేని ఉదయభాను మేళ తాళాలతో అట్టహాసంగా ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గాలి బలంగా వీస్తుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలోని ఎక్కడా లేని విధంగా సుపరిపాలన చేశారని ఆయన కొనియాడారు. 600 హామీలు ఇచ్చి చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. విజయవాడ ఎంపీగా కేశినేని నానిని, శాసనసభ్యుడిగా తనను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు. జగ్గేపేట నియోజకవర్గంలో తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ప్రపంచంలో తప్పకుండా మేము గెలిచి తీరుతాం. ఇవాళ జరిగే ఎన్నికలు పెత్తందాలకి పేదలకు మధ్య జరిగే ఎన్నికలు. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ పేద వర్గాల కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం, అట్టడుగున వర్గాల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి ఇవాళ అందరూ కూడా 170% వైఎస్ఆర్సీపీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా ఈసారి జరగబోయే ఎన్నికలు రాష్ట్రం అంతా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ గాలి వీస్తూ ఉంది. ఇవాళ కూటమి అనే దాన్ని ఎవరు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి భయపడి మరి జనసేన అలానే ఢిల్లీ వెళ్ళి 5-6 సార్లు ఢిల్లీ వెళ్ళి బీజేపీని కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని మరి వాటిని కూడా కూటమిలో చేర్చుకొని వాళ్ళు పోటీ చేసే పరిస్థితి వారిది. ఆంధ్రప్రదేశ్లో ప్రజానికం ఎవరు కూడా చంద్రబాబు నాయుడు కూటమిని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఇవాళ మళ్ళీ పథకాలన్నీ కూడా రావాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ మంచి మెజార్టీ వస్తుంది తెలియజేస్తున్నారు. అలానే మా మేనిఫెస్టో కూడా చాలా చక్కటి మేనిఫెస్టో. మరి అది కూడా రేపు 26వ తారీఖున విడుదల చేస్తాం. ఏదేమైనప్పుడు కూడా రేపు 26వ తారీఖున విడుదల చేస్తాం. ఏదేమైనప్పుడు కూడా భారతదేశంలో ఎక్కడ ఎవరు చేసిన కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి నిరూపించుకున్నారు. మేనిఫెస్టోని చూసి చాలామంది ఇది అయ్యే మేనిఫెస్టో కాదు, చేసే మేనిఫెస్టో కాదు అని చెప్పి అవహేళనగా మాట్లాడారు. ఇవాళ 100% కూడా ఆయన చెప్పిన మేనిఫెస్టోలో అన్నీ కూడా అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు చూశారు, 600 హామీలు ఇచ్చాడు, పెద్ద బుక్ వేశాడు. ఆ వెబ్సైట్ నుంచి కూడా బుక్ని తీసేశారు హామీలు. అందులో 6 హామీలు కూడా నెరవేరలేదు. కాబట్టి ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ హామీలు ఎవరు కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఏదేమైనప్పుడు కూడా ప్రజలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.